ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పట్లానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు ఈ ఎండాకాలంలో అనగా ఏప్రిల్, మే, జూన్ నెలలో మీరు కనుక తిరుమల ప్లాన్ చేస్తూ ఉంటే తిరుమలనే కాదండి, తిరుమల కింద తిరుపతి చుట్టుపక్కల కాణిపాకము, అరుణాచలం, కంచి, శ్రీకాళహస్తి ఇలా మీరు ప్లాన్ చేస్తూ ఉంటే కనుక మీ దగ్గర దర్శనం టికెట్స్ ఉన్నా లేకపోయినా మీరు ఈ సమాచారం తెలుసుకుంటే కనుక మీరు అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతారు. దర్శనం కూడా సక్రమంగా టైంకి అవుతుందండి. లేని పక్షంలో కాస్త అటు ఇటు అయిపోతుంది, మనందరికీ టైం అయిపోతుంది, దర్శనం అవుతలేదని కంగారుగా ఉంటాం. అలా కాకుండా ప్రశాంతంగా నేను చెప్పేది వినండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే ఒకే ఒక్క లైక్ చేయండి. ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుంది. ముందుగా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 3 నెలల ముందుగా దర్శన టికెట్స్ విడుదల చేస్తున్నారు. ఏంటవి? రూ. 300 దర్శన టికెట్స్, ఆర్జిత సేవలు. ఆర్జిత సేవలు అంటే కళ్యాణము, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, శాసదీపాలంకార సేవ. ఇవే కాకుండా లక్కీ డ్రా టికెట్స్ అనగా మొదటిగా దర్శన టికెట్స్ అంటే సుప్రభాతము, తోమాల అర్చన, అష్టదళ పద్మనాభన ఇవన్నీ కూడా 3 నెలల ముందుగా ఈ టికెట్స్ అని రిలీజ్ చేస్తూ ఉంటారండి. టికెట్స్ బుక్ చేసుకుంటే ఓకే. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సర్వదర్శన టికెట్స్ అని కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఈ టికెట్స్ మీకు ఈ పాటికి తెలిసి ఉంటుంది. 3 ప్రాంతాలలో మనకు ఇస్తూ ఉన్నారు. ఒకటి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విష్ణునివాసంలోను, అదేవిధంగా బస్ స్టాండ్కి ఎదురుగా శ్రీనివాసంలోను, అలిపిరి మెట్ల మార్గానికి ఎదురుగా లేదా అలిపిరి బస్ స్టాండ్ దగ్గరగా మీకు ఈ టోకెన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. సో భూదేవి కాంప్లెక్స్లో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు నడిచి వెళ్ళేలా ఉంటే అనగా నడిచి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి శ్రీవారి మెట్ల మార్గము, 2 అలిపిరి మెట్ల మార్గము. టైమింగ్స్ ఏంటి? శ్రీవారి మెట్ల మార్గం అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. అదే అలిపిరి అయిందనుకోండి, ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది. ఇలా నడిచి వెళ్ళే వాళ్ళకి టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు? ఈ టికెట్స్ మనకి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. ఓకేనండి. సో ఈ టికెట్స్ ఎప్పటికి? రేపటికి. ఈరోజు టికెట్ తీసుకుంటే రేపు ఉంటుంది దర్శనం మీకు. సరే, ఇప్పుడు ఈ 3 చోట్ల ప్రస్తుతం నేను ఏప్రిల్ 1వ తేదీన ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడున్న సమాచారం ఏంటంటే, బహుశా ఈ 3 నెలలు కూడా ఇదే కంటిన్యూ అవుతుందండి. ఇబ్బంది ఏమీ లేదు మీకు. ఇప్పుడు తెల్లవారుజామున టికెట్స్ అన్నీ ఇస్తున్నారండి. మరి ఇంతకుముందు మధ్యాహ్నం 12 గంటలకి, 2 గంటలకి టికెట్స్ ఇచ్చేవారు. సో దాంతో కొద్దిగా దూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే చేరుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే ట్రైన్స్ అంటే ఉదయాన్నే వచ్చేవి 5 గంటలకి. 2 గంటల వరకు ఈ టోకెన్స్ కోసం చూస్తుండేవాళ్ళు. ఈ టోకెన్స్ ఇస్తే ఈ దర్శనం మన్నాడికి ఉండేది. అందరికీ ప్లాన్ అంతా గజిబిజి అయిపోయేదనమాట. సో ఏదన్నా పక్కనున్న కాణిపాకం ఇవన్నీ కవర్ చేద్దామన్నా సరే మధ్యాహ్నం అయిపోయేది. ఇప్పుడే వెళ్ళి ఏమొస్తాంలే ఇవన్నీ కవర్ అవ్వమన్నట్టుగా ఒక దిగులు ఉండేది. మనకు తెల్లవారుజామున 3:30, 4 ప్రాంతంలో ఈ టోకెన్స్ అని ఇస్తున్నారు. సో 5 గంటలకని చెప్తూ ఉన్నారు కాబట్టి రద్దీని బట్టి మనకు 1 గంట ముందే ఇచ్చేస్తున్నారండి. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెల్లవారుజామున 4 గంటలకి మీరు ట్రైన్ దిగిన వెంటనే విష్ణునివాసానికి వెళ్ళండి. అక్కడ ఈ టోకెన్స్ అనేవి ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోండి. అందరూ ఆధార్ కార్డుతో లైన్లో నిలబడాలి. ఎవరి టోకెన్ వాళ్ళే తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఫోటో తీస్తారు. అవసరమైతే అక్కడ వీరముద్ర కూడా వేయించుకుంటారు. సో కాబట్టి మీరు ఆధార్ కార్డు జిరాక్స్ అయినా లేదా ఒరిజినల్ కలర్ జిరాక్స్ పట్టుకెళ్ళిపోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రతి చోట ఇది అవసరం కాబట్టి. టోకెన్స్ అనేవి ప్రస్తుతం మనకు ఉదయం 8 గంటల వరకు ఉంటున్నాయి ఒక్కొక్కసారి ముందే అయిపోతున్నాయి. సో ఈ టోకెన్స్ మొత్తం 12,000 నుంచి 15,000 వరకు ఈ టోకెన్స్ అనేవి ఉంటాయండి. సో ఈ టోకెన్స్ అయిపోయే వరకు కౌంటర్ ఓపెన్ చేస్తారు. టికెట్స్ అయిపోయిన తర్వాత కౌంటర్ క్లోజ్ చేసి మళ్ళీ మన్నాడు ఓపెన్ చేస్తారు. మేము వెళ్ళే టైంకి టోకెన్ దొరకలేదండి, నడిచి వెళ్ళిపోదాం అనుకున్నాం. కొండపైన ఫ్రీ లైన్ ఉంటుందా ఉండదా? ఫ్రీ లైన్ ఉంటుంది. మీరు చక్కగా కొండపైకి వెళ్ళి ఫ్రీ లైన్ ఉంటుంది కదా, అందులో మీరు నిలబడితే చక్కగా దర్శనం అనేది అయిపోతుంది ఆ రోజు రద్దీని బట్టి. సో లైన్లో ఉంటే మీకు చక్కగా టీటీడీ వాళ్ళు చక్కగానే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పాలు ఇస్తున్నారు, భోజనం అయితే కనుక భోజనం పెడుతూ ఉన్నారు కాబట్టి లైన్లో ఉండడం ఉత్తమం. ఓకేనండి. సరే, ఇప్పుడు మేము 10 గంటలకు ఉంది మన్నాడుకి. ఇప్పుడు ఏం చేయమంటారు? సో మీకు టోకెన్ వచ్చింది కాబట్టి మన్నాడు 10 గంటలు కాబట్టి
ఈలోగానే మీరు కింద అవన్నీ చూసుకుంటే మీకు చాలా బాగా కవర్ అవుతాయి. కింద ఏమేమి ఉన్నాయి అంటే తిరుపతిలో మేము ఒక పూటలో ఏమేమి కవర్ చేయగలుగుతాము అనుకుంటే కనుక వెళ్ళండి. అలివేలు మంగాపురం. సో, పద్మావతి అమ్మవారి ఆలయం ఉంటుంది. సో, చక్కగా అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోండి. ఫ్రీ దర్శనం ఉంటుంది. లేదా కొంచెం త్వరగా అయిపోవాలి, మాకు టైం లేదనుకుంటే కనుక అక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం ₹200 టికెట్ ఉంటుందండి. అక్కడే కౌంటర్‌లో ఇస్తారు. మీరు చక్కగా టోకెన్ తీసుకోండి. దర్శనం అనేది అయిపోతుంది. మ్యాక్సిమం ఒక 2 అవర్స్ లోపే మీకు దర్శనం అనేది అయిపోతుందండి. ఒక్కొక్కసారి ఇంకా త్వరగా అయిపోవచ్చు. ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు టైం ఉంది పర్వాలేదనుకుంటే చక్కగా ఫ్రీ దర్శనంకి వెళ్ళి చేసుకోవచ్చు. అక్కడి నుంచి మనకు అంటే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనకేంటంటే రైల్వే స్టేషన్ గాని, బస్ స్టాండ్ గాని అక్కడి నుంచి మనకు పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి కోదండేశ్వర స్వామి సత్రం వరకు అక్కడికి తీసుకెళ్ళిపోతారు. అక్కడ బస్సు ఎక్కేస్తే మళ్ళీ కోదండేశ్వర స్వామి సత్రానికి తీసుకెళ్ళిపోతారు. కోదండేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి. అంటే రైల్వే స్టేషన్‌లో వదులుతారు. అక్కడి నుంచి మనం నడిచి వెళ్ళిపోవడమే. సో, ఈ టెంపుల్స్ అన్నీ కూడా మనకు ఉదయాన్నే 4:30 ఆ ప్రాంతంలో ఓపెన్ చేస్తారు. 6 గంటల నుంచి సర్వదర్శనం అనేది ఎలా ఉంటుంది. రాత్రి 9:30 వరకు ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. సో, ఈ 2 ప్రధానంగా. ఇవి అయిపోయిన తర్వాత కపిలతీర్థం ఉందండి. కపిలతీర్థం వెళ్ళండి. చాలా బాగుంటుంది కపిలతీర్థం. మీరు కపిలతీర్థం చూసిన తర్వాత మీరు ఇంకా చూడాలనుకుంటే కనుక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి పిలుస్తారు. స్వామివారు కొండపైకి వెళ్ళే ముందుగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరే ఉన్నారనమాట. 6 నెలల పాటు అక్కడే ఉన్నారు. స్వామివారి విగ్రహం ఉంటుందండి. మీరు తిరుమల కొండపైన ఏ విధంగా అయితే మీకు కనిపిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా కనిపిస్తారు. ఒకసారి మీరు ఇప్పుడు వెళ్ళకపోతే కనుక వెళ్ళండి. అక్కడ కూడా సేవలు జరుగుతూ ఉంటాయి. మీరు వెళ్ళి చూస్తే కనుక మీరు చాలా ఆనందపడతారు. స్వామి పైకి వెళ్ళకుండా ఇక్కడే కనిపించావు మాకు అన్నట్టుగా అనుభూతి కలుగుతుంది. కళ్యాణ ఈ మధ్య ఎక్కువ మంది అడిగేది ఏంటంటే సార్ నమూనా ఆలయం ఉందంట కదా, సేమ్ కొండపైన ఎలా ఉందో సోమవారం అలాగే ఉంటుందంట కదా, లోపల ఎక్కడ ఉంటుందండి, ఎలా వెళ్ళాలని అడుగుతూ ఉన్నారు. ఈ నమూనా ఆలయాన్ని ఎస్విబిసి ఛానల్ దగ్గర ఉంటుందన్నమాట. అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉంది కదండి, దానికోసం చెట్ట వేశారనమాట సోమవారి కార్యక్రమాలన్నీ చూడడానికి కోసం. ఇవి మనకు అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు మార్గానికి వెళ్ళే దారి శ్రీవారి మెట్ట మార్గంకి వెళ్ళే బస్సులు ఏమి ఎక్కినా సరే మీరు ఎస్విబిసి ఛానల్ అని అడిగితే కనుక, లేదంటే నమూనా ఆలయం అడిగినా వాళ్ళు అక్కడ దించుతారు, రోడ్డు మీదే ఉంటుంది. అక్కడి నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే కనుక మీకు ఆ సెట్ అంతా కనిపిస్తుంది. కానీ ఇవి ఎక్కువ ప్రచారం లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ టైమింగ్స్ మనకు 24 గంటలు ఓపెన్లో ఉంచారండి. 11:30 ఆ టైం కల్లా మార్నింగ్ క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ 7 ఆ టైం కల్లా ఓపెన్ చేస్తున్నారు. సో, అందరికీ ఆ టైమింగ్ సెట్ అవ్వడం లేదు. పైగా ప్రత్యేకించి పూజలు అట్లా జరగవండి. అంత అలా ఉండదనమాట. సో, ఆ టైంకి ఏదో లిమిటెడ్గా కొద్దిమందికి ఏమైనా ప్రసాదం ఉంటే పెడుతున్నారు తప్ప మిగిలిన ఆలయాల్లాగా మీరు నమూనా ఆలయాన్ని చూడకండి. ఆలయాన్ని కేవలం మనకు టీవీలో కార్యక్రమాలు షూట్ చేసుకోవడం కోసం నిర్మించారనమాట అండి. అదంతా సెట్ అది. మీరు వెళ్ళి చక్కగా చూడవచ్చు. అంటే మనం పైన అంతా చూడలేం కాబట్టి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి ఇక్కడైతే కనుక మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది కాబట్టి ఒకసారి వెళ్ళి మీరు రాముల వారి మేడ అంటే ఏంటి, మొదటి దర్శనం అంటే ఎక్కడి నుంచి ఇస్తారు, సో, లోపల ఏమేమి ఉంటాయి అని కాసేపు మీరు ప్రశాంతంగా అన్నీ చూడొచ్చనమాట. ఓకేనండి. ఇదంతా మీరు కవర్ చేయడానికి అంటే పద్మావతి అమ్మవారి ఆలయము, గోవిందేశ్వర స్వామివారి ఆలయము, అదేవిధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయము, నమూనా కవర్ చేసి ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది తిరుపతిలో. ఇది మనకు కపిలతీర్థం నుంచి వచ్చే దారిలో కనిపిస్తుందనమాట. సో, మీకు ఇక్కడ ఈ 5 కవర్ చేయడానికి ఒక పూట టైం పడుతుందనమాట అండి. మీరు బయట ఊరు నుంచి వచ్చేసి లేదంటే కనుక ఇవన్నీ ఒకరోజు సెట్ చేసుకుందాం అనుకుంటే కనుక ఒక పూట అంతా సరిపోతుంది. నైట్ రెస్ట్ తీసుకుంటే మర్నాడు మార్నింగ్ ప్లస్గా మీరు ఏదైనా వెళ్ళడానికి ఉంటుందండి. ఇవి కొండ కింద జరిగేవి. ఇంకా లేదని మేము బయట కూడా వెళ్ళి చూసొద్దాం అనుకుంటున్నాం అంటే కనుక కాణిపాకం అండి. ఆర్డర్ చెప్తాను. శ్రీపురం వెళ్ళండి. గోల్డెన్ టెంపుల్ నైట్ టైం చాలా బాగుంటుంది. గోల్డెన్ టెంపుల్ చూసుకున్న తర్వాత అరుణాచలం వెళ్ళండి. అరుణాచలం నుంచి కంచి రండి. కంచి నుంచి మీరు తిరుత్తణి రావచ్చు. తిరుత్తణి నుంచి శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి తిరుపతి. ఇలా మీరు ఒక ఆర్డర్లో ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకేనండి. అరుణాచలం అయితే కనుక మీకు మామూలు రోజుల్లో అంటే పౌర్ణమి కాకుండా మిగిలిన రోజుల్లో మీకు ప్రశాంతంగానే ఉంటుంది. దర్శనం కూడా కాస్త త్వరగానే అవుతుందండి. రూమ్స్ కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి.
పౌర్ణమి రోజుల్లో అయితే కనుక రూమ్స్‌కి ఇబ్బంది కానీ, మిగిలిన రోజుల్లో అయితే గనక మీకు ప్రశాంతంగానే దొరుకుతాయండి. ఓకే. ఇంక తిరుపతి రండి. తిరుపతిలో మీరు టికెట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొండపైకి తీసుకెళ్తాను మిమ్మల్ని. కొండపైకొచ్చారు. ముందుగా మీకు రూమ్స్ కావాలి. ఈ రూమ్స్ విషయంలో మనకు ఒకటేంటంటే సింగిల్‌గా మీరు వెళ్తే గనక లాకర్స్ ఉంటాయి. ఓకేనా? లాకర్ తీసుకుంటే మీకు ఇస్తారు. అక్కడే మీరు పడుకోవడం కూడా ఉంటుంది. ఓకేనండి. మాధవన్ దగ్గర గాని చాలా 4, 5 చోట్ల ఉన్నాయి. సీఆర్ ఆఫీస్ దగ్గరలోనే ఇవన్నీ ఉంటాయండి మీకు. లాకర్స్ అని అడిగితే ఎవరైనా చెప్తారండి. సో, లాకర్ తీసుకున్న తర్వాత సింగిల్ అయితే, లేదండి ఇద్దరం వచ్చాం మేము అనుకుంటే గనుక సీఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీకు లైన్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల లోపు వెళ్ళిన వాళ్ళందరికీ మాక్సిమం రూమ్స్ అనేవి దొరుకుతాయి. ఒక్కోసారి రూమ్స్ ఉంటే కనుక సాయంత్రం 4, 5 గంటల వరకు కూడా ఇస్తారండి. మార్నింగ్ 5:30 ఆ టైం కల్లా ఓపెన్ చేస్తారన్నమాట అండి. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఇవ్వడం. ఈ రూమ్ అనేది ఒకరోజు చేస్తారు. మర్నాటికి మీరు కావాలంటే కనుక ఏదైనా దర్శన టికెట్ ఉంటే మీరు తీసుకోవచ్చు అది. ఓకే. రూమ్స్ దొరకలేదండి. ఏమన్నా ప్రైవేట్ ఏమైనా ఉంటాయంటే గనక మనకు సత్రాలు ఉంటాయండి. ఈ సత్రాల దగ్గరికి మీరు వెళ్తే సత్రాలంటే మఠాలు. ఆలయం ఉంది. సోమవారానికి వెనక్కి వెళ్ళండి. అలా నడుచుకుంటూ వెళ్ళండి. మనకక్కడ మ్యూజియం వస్తుంది. మ్యూజియం కాడ నుంచి అలా కొండపై పైకి మీరు వెళ్తా ఉంటే గనక వరుసగా మఠాలన్నీ తగులుతాయన్నమాట మీకు. ఓకేనా? ఒక్కొక్క మఠం దగ్గరికి మీరు వెళ్లి అడగండి. కానీ ఇక్కడ మీరు మఠాలు అన్నాం కదా అనేసి వాళ్ళు సింపుల్‌గా రూ. 100, రూ. 200 రూమ్స్ అట్ట ఇవ్వడం ఉంటాయి రేట్లు రూమ్ కావాలంటే. ఒకవేళ మీరు కింద చాపిస్తారు. అక్కడికి పడుకుందామంటే గనుక 300, 400 చార్జ్ చేస్తారండి. సో, ఆ విధంగా రేట్స్ అనేవి ఉంటాయి. ఒక దాంట్లోకి వెళ్ళండి. అక్కడ లేవంటే గనక నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఇవేంటి అడ్వాన్స్ బుకింగ్ ఉండవండి. వాళ్ళ సత్రం ఏదైతే ఉందో ఆ మఠం వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎవరైనా ఉంటే గనక అదే మఠం నిర్వహణ వాళ్ళకి, మఠం వాళ్ళకి డొనేట్ చేసిన వాళ్ళకి ఉంటే తప్ప అడ్వాన్స్ బుకింగ్. మనలాంటి వాళ్ళకి మనకి ఏ సంబంధం లేని వాళ్ళకి అడ్వాన్స్ బుకింగ్ ఉండదండి. మీరు డైరెక్ట్‌గా వెళ్తే ఖాళీ ఉంటే వాళ్ళే ఇస్తారండి. ఇబ్బందేం పెట్టరు. ఇది మఠాల గురించండి. టవల్‌కి ఏమైనా ట్రై చేసుకుందాం అనుకుంటే గనక మీకేంటంటే లక్కీ డ్రా అనేది ఉంటుందండి. కొండపైన ప్రతిరోజు వేస్తారు. సీఆర్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మనకు ఈ లక్కీ డ్రా అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా కళ్యాణం చేయించుకుందాం అనుకున్నారనుకోండి. కళ్యాణం చేయించుకుంటే కళ్యాణం చాలా తక్కువ మంది ఏస్తారు. అంటే ఒక 100 టికెట్స్ ఉన్నాయనుకోండి. ఒక 200 మందో, 300 మందో ఏస్తారు అంతే అండి. ఒక్కొక్కసారి 100 టికెట్స్‌కి 150 మంది ఏస్తుంటారు. సో, మాక్సిమం తగిలేస్తుంటాయి. తోమాలని చెప్తుంటాం గదా! అవి కూడా మనకు రెగ్యులర్‌గా ఉంటాయండి. మనకు మర్నాటికి ఏవైతే ఉన్నాయో అక్కడ డిస్‌ప్లే చేస్తారు. ఉదాహరణకి తిరుప్పావడి సేవ అని ఉందనుకోండి. ఎన్ని టికెట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఎంత సో, మీరు అక్కడ చూసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ఏంటంటే మనం ఆన్‌లైన్‌లో అయితే ఇక్కడ అలా కాదండి. ఒక్క సేవ ఒక్కరు మాత్రమే మీరు వేయడానికి ఉంటుందన్నమాట. సుప్రభాతం వేస్తారా? తిరుప్పావడి సేవ వేస్తారా? మీ వేలు పెట్టండి, మొబైల్ నంబర్ ఇవ్వండి. మీరు జంటగా వేసుకోవచ్చు, సింగిల్‌గా వేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ మాత్రం పట్టుకొని వెళ్ళండి. మొబైల్ నంబర్ కూడా పట్టుకొని వెళ్ళాలి. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. మీ మొబైల్‌కి మెసేజ్ వస్తుంది. సెలెక్ట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ కంగ్రాట్స్ అని మెసేజ్ వస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయొచ్చు. లేదంటే గనుక సీఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి మీరు పేమెంట్ చేయొచ్చు. ఈ దర్శనం అనేది మర్నాటికి ఉంటుందండి. మీరు చిన్నపిల్లల్ని గట్టా తీసుకువెళ్తున్నారనుకోండి. ఒక్క సంవత్సరం చాలామంది ఏమనుకునేదంటే 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఏమన్నా స్పెషల్ దర్శనం ఉందామనుకుంటారు. అలా ఉండదండి. 1 సంవత్సరం లోపు పిల్లలకి మాత్రమే ఈ స్పెషల్ దర్శనం అనేది స్వామివారి టెంపుల్ పక్కన శుభదం అని ఉంటుంది. మధ్యాహ్నం 12 తర్వాత మీకు ఈ దర్శనాలనేవి ఉంటాయి. పాపది ఆధార్ కార్డ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఉండాలి. తల్లిదండ్రులు మాత్రమే పంపిస్తారండి. వాళ్ళ ఫ్యామిలీ మట్టుకే. సో, వాళ్ళ భార్య, భర్త, ఇద్దరు పిల్లలున్నారనుకోండి. వాళ్ళిద్దరు పిల్లల్ని పంపిస్తారనమాట. సో, 1 ఇయర్ వాళ్ళ నలుగురిని పంపిస్తారనమాట. ఓకేనండి. ఇంకా వయోవృద్ధుల దర్శనాలు కానీ, 300 రూపాయల దర్శనాలు చాలామంది అక్కడ ఇస్తారు కదా అనుకుంటున్నారనమాట. అక్కడ కొండపైన ఎక్కడో చోట ఇస్తారు కదా ఇవ్వడం గానీ, కొండపైన ఇవ్వడం గానీ ఉండదండి. అదేవిధంగా కామన్ టికెట్స్ కూడా ఆఫ్‌లైన్ ఇవ్వడం లేదు. ఏ టికెట్స్ కూడా
ఓకే. శ్రీవాణి టికెట్స్ కూడా కొండపైన మనకి 800 టికెట్లు ఇచ్చేవాళ్ళు. అవి కూడా కొండపైన తీసేసి శ్రీవాణి వాళ్ళు చేసుకోవాలంటే గనక మీరు ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చండి. చాలామంది ఇక్కడే ట్రై చేయాలంట కదండీ అని. అలా కాదండి. కొండపైన ట్రై చేయని రూల్ ఏమీ లేదు. ఈవినింగ్ 4కి దర్శనం ఉంటుంది. సో, మీరు విజయవాడలో అనుకోండి 9 గంటలకు ఓకే అయిపోయిందనుకోండి. 4 గంటల దర్శనం మీరు వెళ్ళగలగాల. అవకాశం ఉన్నవాళ్ళే చేసుకోండి అని చెప్తున్నారనమాట. సో, చాలామంది తిరుపతి ఆ దగ్గర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇంటి దగ్గర నుంచే చేసుకొని టికెట్ ఓకే అయితే వస్తున్నారండి. సో, చాలా వరకు సమాచారం మీకు అందించాను అనుకుంటున్నానండి. చక్కగా ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. వినాశనం, ఆకాశగంగా, జాపాలి తీర్థం, అదేవిధంగా శ్రీవారి పాదాలు అన్నింటికి కూడా మనకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కొండపైన. రూ. 150 అప్ అండ్ డౌన్ టికెట్ అది తీసుకుంటే ఓకేనండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకు ఉంటాయండి అవి. సో, కాబట్టి ఈలోగానే మీరు అన్నీ కవర్ చేసేలా ప్లాన్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సో, నా నెంబర్‌కి సభ్యత్వం 4 సంవత్సరాలకు రూ. 100 పర్సనల్‌గా నాతో